మొక్క ఏపుగా ఎదగాలంటే కొరత లేకుండా నీళ్లను ఎరువును అందిస్తూ ఉండాలి. పిల్లల విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎదిగే వయసులోని పిల్లలకు బొజ్జ నింపడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలి. ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్ల వంటి స్థూల పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా అందేలా చూడాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు పిల్లలకు అందించే ఆహారాలు ఎలా ఉండాలో, పిల్లల రోజువారీ ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రోయింగ్ స్టేజ్ అంటేనే పిల్లలు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూస్తుంటాం. కాబట్టి ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనగానే ప్రోటీన్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. 1 to 3 years ఏజ్ టాడ్లర్స్, ఇన్ఫెంట్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఈవెన్ టీనేజర్స్లో కూడా ఈ ప్రోటీన్ అనేది మనకు చాలా వరకు అవసరం ఉంటుంది. రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉన్నా కానీ క్వాంటిటీ వైజ్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ అనేది మనం ప్రాపర్గా ఇస్తూ ఉండాలి పిల్లలకి. వెజిటేరియన్ ఉంటే గనక ఈ పప్పులు, చిరుధాన్యాలు లాంటివి, మిల్లెట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మనకు చాలా వరకు ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది. నట్స్ అండ్ సీడ్స్లో కూడా మనకు మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. బాదం పప్పు కానివ్వండి, కాజు కానివ్వండి, అక్రోట్ ఇలాంటి వాటితో పాటు ఈవెన్ ఎగ్స్ మంచి ప్రోటీన్ గల ఫుడ్ కాబట్టి ఎగ్ కూడా రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వారానికి 1-2 సార్లు నాన్ వెజ్ తీసుకుంటే కనుక మనం ప్రోటీన్ని చాలా బాగా అందించవచ్చు. ఈ ప్రోటీన్తో పాటు ఈవెన్ వైటమిన్, మినరల్స్, ఎస్పెషలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్లో పీచ్ పదార్థంతో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి సో వైటమిన్స్, మినరల్స్ వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు కూరగాయలు, ఫ్రూట్స్ అనేది ఇష్టపడరు. వాళ్ళు ఇష్టపడేటట్టు కనుక మనము డిఫరెంట్ వెరైటీస్ కానివ్వండి, డిషెస్ కానివ్వండి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా అలాంటివి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈవెన్ మిల్లెట్స్ కూడా దోశలాగా వేసి ఇవ్వడము ఆర్ ఎల్స్ జావలాగా కాచివ్వడం ఇలాంటివి చేస్తే కనుక మంచి ప్రాపర్ న్యూట్రిషన్ అందించడం వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా మనం చాలా వరకు చూసుకోవచ్చు.